హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? జీవితంలో మనకు తెలియకుండానే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం మనసులో అనుకున్న పాట బయట వినబడడం, ఒకే సంఖ్యను పదే పదే చూడడం, లేదా ఒక కల నిజం కావడం లాంటివి. వీటిని మనం కేవలం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలుగా భావించి వదిలేస్తాం. కానీ నిజం చెప్పాలంటే ఇవి కేవలం యాదృచ్ఛిక సంఘటనలు కాదు, విశ్వం మనతో మాట్లాడటానికి పంపే సంకేతాలు. ఈరోజు మనం ఈ సంకేతాలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు మీ మనసుకు దగ్గరగా ఉంటాయి, మీకొక కొత్త మార్గాన్ని చూపిస్తాయి. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. మనం విశ్వం అంటూ ఉంటాం. ముందుగా విశ్వం అంటే ఎవరు? విశ్వం అంటే ఏమిటి? విశ్వం అంటే కేవలం ఈ భూమి, ఆకాశం, నక్షత్రాలు కాదు. విశ్వం అంటే ఒక మహాశక్తి. ఈ శక్తి మనందరిలో, మన చుట్టూ ఉన్న ప్రతి అణువులో ఉంది. దీనినే మనం దేవుడు అని, ప్రకృతి అని, శక్తి అని, లేదా యూనివర్సల్ ఎనర్జీ అని పిలుస్తాం. ఈ శక్తి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మనం అడిగిన ప్రశ్నలకు, మన సందేహాలకు సమాధానాలు పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ శక్తి రూపం లేదు, హద్దులు లేవు. అది ప్రతి జీవిలో, నిర్జీవ వస్తువులో, ప్రతి ఆలోచనలో, ప్రతి భావంలో నిండి ఉంది. దీనిని కొన్ని సంస్కృతులలో బ్రహ్మం, పరమాత్మ లేదా దివ్య చైతన్యం, డివైన్ కాన్షియస్నెస్ అని కూడా పిలుస్తారు. ఈ శక్తి మన జీవితంలో నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. మనకు ఎదురయ్యే ప్రతి అనుభవం, ప్రతి సంఘటన ఈ శక్తి యొక్క భాగమే. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు ఈ విశ్వశక్తితో అనుసంధానమై ఉంటాయి. మనం ఒక మంచి ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన విశ్వంలోకి వెళుతుంది. అదేవిధంగా మనం ఏదైనా కోరుకున్నప్పుడు విశ్వం ఆ కోరికను నెరవేర్చడానికి మార్గాలను సృష్టిస్తుంది. దీనినే ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటారు. అయితే విశ్వం మనతో ఎలా సంభాషిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వం మనతో ఒక స్పష్టమైన భాషలో మాట్లాడదు. అది మనకు సంకేతాల రూపంలో, అనుభవాల రూపంలో, మనసులో కలిగే భావాల రూపంలో సందేశాలను పంపుతుంది. మనకు కావలసిన మార్గదర్శకత్వం, ప్రేమ, రక్షణ వంటివి ఈ సంకేతాల ద్వారానే లభిస్తాయి. ఉదాహరణకు, మీరు ఒక సమస్యకు పరిష్కారం కోసం ఆలోచిస్తున్నప్పుడు అకస్మాత్తుగా మీరు చదువుతున్న పుస్తకంలో ఒక వాక్యం ఆ సమస్యకు సమాధానంగా కనిపించవచ్చు. మీకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు ఒక స్నేహితుడు మీకు సరిగ్గా ఆ సమయంలో సరైన సలహా ఇవ్వవచ్చు. మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక కొత్త ఆలోచన తట్టవచ్చు. ఇవన్నీ విశ్వం మనకు పంపే సంకేతాలు. మనం ఇలాంటి సంకేతాలను అర్థం చేసుకుని వాటిని అనుసరించినప్పుడు మన జీవితం మరింత సాఫీగా మరియు సంతోషంగా సాగుతుంది. ఇలాంటివే మరిన్ని ఖచ్చితమైన సంకేతాలను చూద్దాం. మొదటిది, ఒకే పాట పదే పదే వినడం. మీరు రేడియోలో, టీవీలో లేదా షాపులో ఒకే పాటను పదే పదే వింటున్నారా? ఆ పాటలోని పదాలు మీకు ఏదైనా విషయాన్ని గుర్తు చేస్తున్నాయా? ఆ పాట మీ ప్రస్తుత జీవితంలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానంగా ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక పనిని వదిలేయాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు మీకు ముందుకు వెళ్ళు అనే అర్థం వచ్చే ఒక పాట వింటే విశ్వం మీకు ముందుకు వెళ్ళమని చెబుతోందని అర్థం చేసుకోవాలి. రెండోది, కలలో కనిపించే సంకేతాలు. మన కలలు చాలా శక్తివంతమైనవి. అవి మన మనసులో ఉన్న భయాలను, కోరికలను, మనకు తెలియని విషయాలను బయటపెడతాయి. కలలో కనిపించే జంతువులు, ప్రదేశాలు లేదా వ్యక్తులకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. పాము కలలో కనిపిస్తే ఇది సాధారణంగా ఒక పెద్ద మార్పుకు లేదా కొత్త జీవితానికి సంకేతం. గాలిలో ఎగరడం లాంటి కల వస్తే మీరు మీ జీవితంలో స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నా అని అర్థం. నీరు కలలో కనిపిస్తే ఇది మీ భావోద్వేగాలను సూచిస్తుంది. ప్రశాంతమైన నడి అయితే మీ మనసు ప్రశాంతంగా ఉందని, తుఫాను అయితే మీలో చాలా గందరగోళముందని అర్థం. మీకు ఏ కల వచ్చిందో ఒకసారి జాగ్రత్తగా గుర్తు చేసుకుని దాని అర్థం ఏమిటో తెలుసుకుంటే మీకు సరైన మార్గం దొరుకుతుంది. మూడవది, పదే పదే కనిపించే నంబర్స్. మీరు ఎప్పుడైనా గమనించారా?
మీరు గడియారంలో చూసినప్పుడు 11112222 లేదా ఫోన్ నంబర్లలో బిల్లులలో 333 లాంటి సంఖ్యలు పదే పదే కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఏంజెల్ నంబర్స్ అంటారు. ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. 111 లేదా 1111 మీరు ఆలోచించే విషయాలు నిజమయ్యే సమయం ఆసన్నమైంది. మీ ఆలోచనలను పాజిటివ్గా ఉంచుకోవాలి. 222 మీరు సరైన మార్గంలో ఉన్నారు. మీ పనులు విజయం వైపు సాగుతున్నాయి. నమ్మకంతో ముందుకు వెళ్ళండి అని అర్థం. 333 మీతో దైవశక్తి ఉంది. మీ కష్టాలకు భయపడాల్సిన అవసరం లేదు అని అర్థం. 444 మీకు రక్షణ లభిస్తుంది. మీరొక దేవదూత రక్షణలో ఉన్నారు. భయం లేకుండా ముందుకు సాగండి అని సంకేతం. 555 మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. దానికి సిద్ధంగా ఉండండి అని సూచిస్తుంది. 666 ఇది మీ జీవితంలో సమతుల్యతను సాధించమని, కేవలం భౌతిక విషయాలపై కాకుండా మీ ఆధ్యాత్మికతపై కూడా దృష్టి పెట్టమని విశ్వం మీకు ఇచ్చే సందేశం. 777 ఇది అదృష్టం మీ వైపు ఉంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెబుతుంది. 888 మీ జీవితంలో ఆర్థికపరమైన అదృష్టం రాబోతోంది. ధనం మీకు లభిస్తుందని చెబుతుంది. 999 మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ ముగిసి కొత్త ప్రారంభాలకు సిద్ధంగా ఉండమని విశ్వం మీకు సంకేతం పంపుతుంది. మీకు పదే పదే ఒక సంఖ్య కనిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసుకుని మీ జీవితంలో మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. 4వది పక్షి ఈకలు కనిపించడం. మీరు అనుకోకుండా ఒక పక్షి ఈకను చూశారా? ముఖ్యంగా మీరు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఇలా జరిగితే ఆ ఈక విశ్వం నుండి వచ్చిన సంకేతమని అర్థం. పక్షి ఈకలు సాధారణంగా దేవదూతల రక్షణను సూచిస్తాయి. తెల్లని పక్షి ఈక కనిపిస్తే మీతో దైవశక్తి ఉంది, మీరు సురక్షితంగా ఉన్నారని అర్థం. నల్లని ఈక కనిపిస్తే మీకు మంచి శక్తి తోడుగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. బూడిద రంగు ఈక కనిపిస్తే మీ జీవితంలో ప్రశాంతత, బ్యాలెన్స్ అవసరమని అర్థం చేసుకోవాలి. 5వది పునరావృతమయ్యే సంఘటనలు. విశ్వం పంపే అత్యంత శక్తివంతమైన సంకేతాలలో ఇది ఒకటి. ఉదాహరణకు, మీరు ఒక పుస్తకంలో చదివిన విషయాన్ని అదే రోజు ఒక స్నేహితుడు మీకు చెప్పడం, లేదా మీరు చూడాలనుకున్న సినిమా టీవీలో అనుకోకుండా రావడం లాంటివి. ఈ పునరావృతమయ్యే సంఘటనలు మీరు సరైన మార్గంలో ఉన్నారని, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మీకు లభించిందని సూచిస్తాయి. విశ్వం పంపే సంకేతాలను గుర్తించడం ఎంత ముఖ్యమో వాటిని సరైన రీతిలో అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సంకేతాలు కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు, మన జీవితానికి మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తాయి. మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయాన్ని గమనించండి. పదే పదే కనిపించే సంఖ్యలు, పక్షుల ధ్వనులు, కలలో కనిపించే దృశ్యాలు, లేదా ఒక వ్యక్తి అనుకోకుండా చెప్పే మాటలు వంటివి ఇందుకు ఉదాహరణలు. ఈ సంఘటనలను కేవలం యాదృచ్ఛికంగా జరిగాయని వదిలేయకుండా వాటి వెనక ఉన్న అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ సంకేతాలను ఒక డైరీలో రాసుకుని అవి మీ జీవితంలో ఎప్పుడు కనిపించాయి, ఆ సమయంలో మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే విషయాలను విశ్లేషించండి. ఇలా చేయడం ద్వారా మీకు ఒక స్పష్టమైన అవగాహన లభిస్తుంది. విశ్వం పంపే సంకేతాలు మీ అంతరాత్మ ద్వారానే మీ వద్దకు వస్తాయి. ధ్యానం, యోగా లేదా నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసులో కలిగే ఆలోచనలను, భావాలను గమనించండి. మీ అంతరాత్మ చెప్పే మాటలు చాలా శక్తివంతమైనవి. మీరు ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు అకస్మాత్తుగా మీకు ఒక పరిష్కారం తట్టితే అది విశ్వం పంపే సంకేతమే. మీ అంతరాత్మను నమ్మడం నేర్చుకోండి. తరువాతది ప్రశ్నలు అడగడం, అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్. మీకు ఏదైనా ఒక విషయంలో స్పష్టత కావాలంటే విశ్వాన్ని అడగండి. నాకు సరైన ఉద్యోగం దొరుకుతుందా, లేదా ఈ నిర్ణయం నాకు మంచిదా అని మనసులో బలంగా అనుకోండి. అప్పుడు విశ్వం మీకు సంకేతాల రూపంలో సమాధానం పంపుతుంది. మీరు అడిగిన ప్రశ్నకు సరిపోయే సంకేతాలు కనిపించినప్పుడు అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తున్నట్లే. ఉదాహరణకు, ఉద్యోగం గురించి అడిగినప్పుడు అనుకోకుండా ఒక ఉద్యోగ ప్రకటన మీ కంటపడడం, లేదా ఆ ఉద్యోగం గురించి ఒక పాట వినడం లాంటివి జరగవచ్చు. మరొక ముఖ్యమైన విషయం నమ్మకంతో ఉండటం, అంటే ట్రస్టింగ్ ద ప్రాసెస్. విశ్వం పంపే సంకేతాలు ఎల్లప్పుడూ మనకు కావలసినవి కాకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఆశించిన దానికి భిన్నంగా సంకేతాలు లభిస్తాయి. అలాంటి సమయంలో నిరుత్సాహపడకుండా విశ్వం పంపే మార్గాన్ని నమ్మాలి.
ఒకవేళ మీరు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నట్లయితే విశ్వం మిమ్మల్ని ఆ మార్గం నుండి వెనక్కి మళ్లించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే విశ్వం పంపే సంకేతాలను నమ్మకంతో స్వీకరించండి.